జస్ట్ టాస్కింగ్ అంటూ అందరికీ ప్రశ్నలు వేసే ప్రకాష్ రాజ్‌కి ఇప్పుడు అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా అంటే తన సొంత ఇండస్ట్రీ నుంచి కూడా ప్రకాష్ రాజ్‌కి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తనను తాను నాస్తికుడిగా చెప్పుకునే ప్రకాష్ రాజ్‌కి అసలు నాస్తికత్వం అంటే ఏందో తెలుసా? ఇప్పుడు ప్రకాష్ రాజ్ సమాధానం చెప్పాలి. నిజానికి నాస్తికత్వం అంటే వాళ్ళు ఏ మతాన్ని ఆచరించరు. ఏ కులంతో వాళ్ళకి సంబంధం లేదు. ఏ దేవుణ్ణి వాళ్ళు నమ్మరు. ఏ మత ఆచారాలు వాళ్ళు పాటించరు. ఏ దేవుణ్ణి వాళ్ళు నమ్మరు. వాళ్ళకి ముహూర్తాలతో పని లేదు. గడియలతో పని లేదు. వాళ్ళకి ఇలాంటి మతాచారాలతో వాళ్ళకి సంబంధమే లేదు. జ్యోతిష్యంతో సంబంధం లేదు. పురోహితుడితో సంబంధం లేదు. వాళ్ళు పెళ్లి కూడా ఎలా చేసుకుంటారంటే స్టేజ్ మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన బంధుమిత్రులను పిలిచి గడియలతో, ఈ ముహూర్తాలతో సంబంధం లేకుండా వాళ్ళకు కుదిరిన సమయంలో వాళ్ళ శక్తి మేరకు భోజనాలు ఏర్పాటు చేసుకొని, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పిలుచుకొని పెళ్లిళ్లు చేసుకుంటా ఉంటారు. ప్రమాణ పత్రాలు రాసుకోవడమే వాళ్ళ పెళ్లి. దండలు మార్చుకుంటారు. ప్రమాణ పత్రం రాసుకుంటారు. వాళ్ళు చనిపోయేటప్పుడు కూడా వాళ్ళ బాడీకి అంత్యక్రియలు చేయరు. వాళ్ళ బాడీని ఏదో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి డొనేషన్ చేస్తారు. వాళ్ళు ముందే రాసుకుంటారు. ఒప్పందం చేసుకుంటారు. ఏదో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తోటి. నేను చనిపోయిన తర్వాత నా బాడీని వైద్య పరీక్షల కోసం ఈ మెడికల్ కాలేజీకి ఇచ్చేస్తున్నాను అని ముందే వాళ్ళ బాడీని ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి రాసేస్తారు. వాళ్ళు ఒక మంచి జీవితాన్ని గడుపుతారు. అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతం ప్రకారం. కానీ వాళ్ళెక్కడ కూడా ఒక మతాన్ని టార్గెట్ చేయటమో, లేదా ఒక కులాన్ని టార్గెట్ చేయటమో, ఒక మతం యొక్క ఆచారాలను టార్గెట్ చేయటమో, లేదా వాళ్ళ నమ్మకాలను టార్గెట్ చేయటమో చేయరు. దేవుళ్ళని కించపరచడం చేయరు. కానీ ప్రకాష్ రాజ్ ఏం చేస్తున్నాడు? ఇది నాస్తికత్వం కాదు గదా! నాస్తికత్వం అంటే వాళ్ళు ఒక లైఫ్ స్టైల్‌లో బతకాలి. ఆ లైఫ్ స్టైల్ మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. ఇలా కదా బతకాలి అని అనిపించాలి. కానీ ఒక మతాన్ని టార్గెట్ చేయటమో, ఒక కులాన్ని టార్గెట్ చేయటమో, లేదా ఒక దేవుణ్ణి టార్గెట్ చేయటమో, నమ్మకాలను టార్గెట్ చేయటమో ఇది నాస్తికత్వం కాదు. సరే ఇది ఒకటైతే, తర్వాత ప్రకాష్ రాజ్ మొన్న ఒక ఇంటర్వ్యూలో ఒక మాట మాట్లాడాడు. నాకు కులం లేదు. మా అమ్మకి నాకు కులం చెప్పలేదు. అంటే మా అమ్మకి కూడా కులం తెలీదు అన్నట్టుగా చెప్పాడు. కానీ వాళ్ళ అమ్మ అంత్యక్రియలు క్రిస్టియన్ పద్ధతిలో జరిగాయి. మరి వాళ్ళ అమ్మకి కులం లేకుండా, మతం లేకుండా, కులం లేదు అంటే ఆటోమేటిక్‌గా మతం కూడా లేదు అన్నట్టుగా ప్రకాష్ రాజ్ చెప్పాడు. మతం లేకుండా మరి అంత్యక్రియలు క్రిస్టియన్ పద్ధతిలో ఎందుకు జరిగాయి? ఆ రోజుల్లో ప్రకాష్ రాజ్ ఇచ్చిన వివరణ ఏందంటే, నేను ఏ మతాన్ని నమ్మను. నేను ఏ కులాన్ని నమ్మను. కానీ మా అమ్మ మాత్రం తన అంత్యక్రియలు క్రిస్టియన్ పద్ధతిలో జరగాలని కోరుకుంది కాబట్టి చేశానన్నాడు. అంటే వాళ్ళ అమ్మకి ఆ కోరిక ఉందంటే తను క్రిస్టియానిటీ నమ్మినట్టేగా. అంటే అప్పుడొక మాట, ఇప్పుడొక మాట ప్రకాష్ రాజ్ ఎందుకు చెప్తున్నాడు? మా అమ్మకి కులం తెలీదు, మతం తెలీదని ఇప్పుడు చెప్తున్నాడు. అప్పుడేం చెప్పాడు? మా అమ్మ కోరిక మేరకు క్రిస్టియన్ పద్ధతిలో అంత్యక్రియలు చేశానని ఆ రోజు చెప్పాడు. సో, జనం షార్ట్ మైండు మర్చిపోతారు. మనం ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటున్నాడేమో ప్రకాష్ రాజ్. ఇది సోషల్ మీడియా యుగం. ఇది జెన్‌జీ యుగం. క్వెషన్ చేయటమే కాదు, క్వెషన్‌కి సమాధానం చెప్పడం కూడా రావాలి. థాంక్ యూ.